జగన్మోహన్ రెడ్డి అసలు రేపు రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? చేస్తాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. ఎన్ని ప్రశ్నలు అయ్యో ఎన్ని చెప్పు జగన్ గారే వస్తారు. కరెక్టేనన్నా. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. చాలా తిన్నా గురి నా కూతురు ఆదిత్య డిగ్రీ కాలేజీలోనే అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. దానికి జగన్ అన్న సాయం విద్య దేవునితోనే నా కూతురు నుంచి చదువుకుంటున్నాను. అది చాలా దాకా నాకు అతను ఓటేయడానికి బోల్డ్ ఎలా బోల్డ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని చెయ్యాలంటే బోల్డ్ సాయం చేశాడు. టాబ్లెట్లు ఇవ్వండి వెళ్ళి ఇప్పుడు జనాలు చూసి ఈ రోజున జగన్ అసలు భయం అంటే ఏందో చూపిస్తాను ఈసారి అన్నాడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ ఈ ప్రపంచంలో ప్రజాదరణ కావాలి. అది పొందిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. మాట తిప్పను మడమ తిప్పను ఈ డైలాగ్లో ఉంటాయి కానీ ఏమంటే ఇంట్లో కూర్చొని ఉంటాడు. పనిచేసేవాడు ఎక్కడుంటే ఏంటి ఈ జనాలు. నేను కూడా ఇంతవరకు ఈ మీటింగ్కి రావడం ఇదే ఫస్ట్. ఇంతమందిని చూసిన తర్వాత హ్యాపీగా నేను వెళ్తాను. తెలుసా ఎంతమంది ఏమొచ్చినా ఓటు కోసం పక్కన పెట్టు, వాళ్ళందరూ గెలవరని తెలుసు కాబట్టి ఆడి సంఖ్య ఈడి సంఖ్య నాకుతున్నారు. ఈయన గెలుస్తానని కాబట్టి ప్రజా మద్దతు కోసం ప్రజా సంక్షేమంలో ఈ మీటింగ్ పెట్టాడు. యాక్చువల్గా నేను కార్యకర్తగా వచ్చాను. సామాన్య జనాల మీటింగ్ అయితే అసలు ఈవేళ ఇది జామ్. చాలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి. ఈ ప్రపంచంలో ఏదేమైపోయినా సరే ఇంట్లో కూర్చొని గెలిచే వ్యక్తి. కానీ తన ధర్మం తను నెరవేర్చడానికి ఇవాళ వచ్చాడు. ఇంకెలాంటివి ఇంకా 4 మీటింగ్లు ఉన్నాయి. కానీ ఒక్క మాట, ఇప్పుడు సరే ఇంట్లో కూర్చొని గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒకవేళ వీళ్ళ తోడు కాంగ్రెస్ పార్టీ కూడా కలిస్తే ఈ పార్టీలన్నీ ఏకమైన అప్పుడు జగన్ పరిస్థితి. నేను ఇక్కడున్న ప్రజలతోనే వీళ్ళ తరఫున మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన పార్టీలు మేము మర్చిపోయాం. ఉన్నది ఒకటే పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ.